అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ రామాయణం. అసలు రామాయణం ఎక్కడి నుంచి మొదలైంది? అయోధ్య నుంచా లేదా దశరథ మహారాజు నుంచా? కాదు. ఇది తెలుసుకోవడానికి మనం ఆరంభానికి వెళ్ళాలి. ఇంత పెద్ద కాస్మిక్ యూనివర్స్ లో పవలిస్తున్న విష్ణుమూర్తి నాభి నుంచి పుట్టిన కమలంలో ఒకరు జన్మించారు. ఎవరు? బ్రహ్మ, ద క్రియేటర్. బ్రహ్మ ఈ యూనివర్స్ లో జీవాన్ని మొదలు పెట్టడం కోసము కొంతమంది ప్రజాపతులను క్రియేట్ చేశారు. సో వాళ్ళ నుంచి పుట్టిందే ఈ కథ. సో ఈ ప్రజాపతులు ఎవరు? మరీచి నుంచి కశ్యప నుంచి సూర్య నుంచి వివస్వత మను. సో ఇక్కడ మనుకు పుట్టిన పిల్లల్లో ఫస్ట్ ఇక్ష్వాకు, ఇక్కడి నుంచి సూర్యవంశం స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ ఇలా నుంచి చంద్రవంశం అంటే పాండవులు, కౌరవులు ఇలా, అండ్ యదువంశం లైక్ కృష్ణుడు, ఇవి పుట్టాయి. సూర్యవంశం ఇక్కడతో ఆగలేదు. ఇక్ష్వాకు నుంచి మందత, త్రిశంకు, రాజా హరిశ్చంద్ర, సాగర, అనుష్మాన్, దిలీప, భగీరథ, కకుట్చ, రఘు, అజ, దశరథ మహారాజు. ఆ వంశంలో రాజ్యాలు గెలిచిన రాజుల నుంచి సత్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన రాజులు ఉన్నారు. ఆకాశం నుంచి భూపైకి గంగను తీసుకొచ్చిన రాజులు ఉన్నారు. ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసిన చక్రవర్తులు కూడా జన్మించారు. ప్రతి తరం ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆ ధర్మమే శ్రీరాముడిగా అవతరించింది. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.